బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. విశ్వప్రభు అల్లాహ మనుషుల్ని ఎందుకు పుట్టిస్తాడు? ఎందుకు వారిని అంతమొదిస్తాడు? ఇవే ప్రశ్నలు ప్రవక్త మూసా అలైహిస్సలాం మదిలో మెదిలాయి. తూర్ పర్వతానికి వెళ్ళిన హజరత్ మూసా అలైహిస్సలాం, ఓ అల్లాహ, నువ్వు మనుషుల్ని ఎందుకు పుట్టిస్తావు, ఎందుకు చంపుతావు అని అడిగారు వినయంగా. అప్పుడు అల్లాహ మూసాతో, ఓ మూసా, నువ్వు వ్యవసాయం చెయ్యి అని ఆదేశించాడు. అల్లాహ ఆదేశం మేరకు ప్రవక్త మూసా అలైహిస్సలాం గోధుమ పంట వేశారు. పంట చేతికి వచ్చాక పైరును కోశారు. నూర్పిళ్ళు చేసి గోధుమలు, దాని పొట్టును వేరు చేశారు. అప్పుడు అల్లాహ ప్రవక్త మూసా అలైహిస్సలాంని ఇలా అడిగాడు, ఓ మూసా, నువ్వు పైరు కోశాక గోధుమలు, పొట్టును ఎందుకు వేరు చేశావు? పైరు పండింది, అందుకే కోశాను అన్నారు హజరత్ మూసా అలైహిస్సలాం. అప్పుడు అల్లాహ ఇలా సెలవిచ్చాడు, ఓ మూసా, నేను కూడా మనిషి జీవితం పక్వానికి వచ్చిన తర్వాత మృత్యువును ప్రసాదిస్తాను. నువ్వు గోధుమలు, పొట్టును వేరు చేసినట్టు నేను కూడా పుణ్యాత్ములు, పాపాత్ములను వేరు చేస్తాను. వారిని స్వర్గ నరకాల్లో ప్రవేశపెడతాను.